ఒక నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారట. డీజేల పైన నిషేధం విధించే అవకాశం ఉందట. ఇవి ఉంటాయి కదిగా, అసలు దరిదాపుల్లో కూడా పోలేము ఆ డీజేలకి. కానీ దీని మీద ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. ఓనరే కాదు, ఓనర్తో పాటు చాలామంది ఆ డీజేల పైన పనిచేసి బతికే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా దావత్ జరిగినా లేకపోతే ఏదైనా ఊరేగింపు జరిగినా మినిమం డీజే ఉండాల్సిందే. సో ఇప్పుడు ఈ డీజేల మీద నిషేధం విధించే అవకాశం ఉందట. సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కారు చర్యలు. సివి ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపకల్పన. డీజేల సౌండ్స్ పైన భారీగా పెరిగిన ఫిర్యాదులు. ప్రజాప్రతినిధులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం. డీజేల నియంత్రణపై చర్చ. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సివి ఆనంద్. సౌండ్ పొల్యూషన్తో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న డీజేలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో విధి విధానాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డీజేల నిర్వహణపైన ఆంక్షలున్నాయి, కానీ ఎక్కడా ఇవి అమలు కావట్లే. చాలా చోట్ల అనధికారికంగా డీజేలు పెడుతున్నారు. డీజేల కారణంగా వృద్ధులు చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్ల పోలీసులు, ప్రజాప్రతినిధులు, డీజే నిర్వాహకులతో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సివి ఆనంద్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు, మిలాదున్నబీ సహా ఇతర పండుగల నేపథ్యంలో డీజేల కారణంగా తలెత్తుతున్న సమస్యలపైన చర్చించారు. ఈ సమావేశానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎంఐఎం, ఎంబీటీ నేతలతో పాటు హిందూ, ముస్లిం, సిక్కు మత పెద్దలు కూడా హాజరయ్యారట. మత్తులో గంటల తరబడి డ్యాన్స్ చేస్తున్నారు సిపి అంటుండు. గడిచిన 10 సంవత్సరాల్లో డీజేల వాడకం భారీగా పెరిగింది. మహారాష్ట్రలో డీజేలపై నిషేధం అమల్లో ఉన్నది. అందుకే తక్కువ ధరకు హైదరాబాద్కు వచ్చి డీజేలు పెడుతున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి పెడుతున్నారట. వినాయక ఉత్సవాల్లోనే కాదు, ఫంక్షన్ హాళ్ళు, ఇండ్లల్లో చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా డీజేలు వాడుతున్నారు. గణేష్ ఉత్సవాలు, మిలాదున్నబీ ర్యాలీల సందర్భంగా గతంలో కంటే ఈ ఏడాది డయల్ 100కు వచ్చిన డీజే ఫిర్యాదులు 500% పెరిగినాయి. డీజే సౌండ్స్ కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారు. వృద్ధుల గుండె ఆగిపోయేలా ఉందంటూ కంప్లైంట్లు వచ్చాయి. పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆఫ్ చేసి మళ్ళీ సౌండ్ పెంచుతున్నారు. డ్రగ్స్, గాంజా మత్తులో యువత గంటల తరబడి డ్యాన్స్ చేస్తున్నారు. డీజేలు ఉన్న ర్యాలీల బందోబస్తుకు వెళ్లాలంటే పోలీసులు భయపడుతున్నారు. వయసు పైబడ్డ హెడ్ కానిస్టేబుళ్లు గుండెపోటు వస్తుందంటున్నారు. డీజేలు, పటాకుల నియంత్రణపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఉత్సవ సమితిలు, డీజే నిర్వాహకుల సలహాల మేరకు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమీ తప్పులేదు. నిజంగా ఒక హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉంటే ఆ డీజే దగ్గరికి పోతే కథమే. సొంత బీభత్సమైన సౌండ్ ఉంటుంది. దాన్ని ఎట్లా నియంత్రించాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఆ డీజేల మీద ఆధారపడి మరి బతుకు తెరువు అదే అనుకొని జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దీని మీద కూడా ఆలోచన పెట్టాలి. ఫస్ట్ మీరు ఆ మహారాష్ట్ర నుంచి వచ్చే వాటిని నియంత్రించండి, ఆ డీజేలు. మరి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి డీజేలు వస్తున్నాయి అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి గిరాకీ తగ్గినట్టే కదా. అట్లా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కదా. అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ ఏమన్నాడు ఆయన? డీజే నిర్వాహకులకు ప్రత్యామ్నాయం చూపించాలి. హైదరాబాద్ సిటీలో ఏవైనా ఉత్సవాలు జరిగితే డీజే పెట్టుకుంటామని పబ్లిక్ నుంచి మాపై ఒత్తిడి ఉంటున్నది. పోలీసులకు చెప్పి పర్మిషన్ ఇప్పించాలని నిర్వాహకులు కోరుతూ ఉంటారు. డీజేల నిర్వహణపైన కండిషన్స్ పెట్టాలి. వీటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించాలి. డీజేలపై నియంత్రణ మంచి నిర్ణయం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పొలిటికల్గా ఉంటుంది, రిలీజియన్లకు వద్ద. వాస్తవం ఇది కూడా. ఎవరైనా భాగవంతరావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు రాజకీయ మీటింగ్లకి ఒక ఆయన 3 రంగుల జెండా అని ఒక ఆయన అంటుంటాడు, ఒక ఆయన కాషాయ జెండా అని ఒక ఆయన అంటుంటాడు, ఒక ఆయన గులాబీ జెండా అని ఇంకొక ఆయన డీజేలు పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. మీరు మరి పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ పార్టీలు డీజేలు పెట్టుకొని ఏమన్నా చేయొచ్చు. ఈ గుళ్ళకి లేకపోతే ఇవి జరిగినప్పుడే వచ్చిందా మీకు అని వీళ్ళు అడుగుతున్నారు. ఇది కూడా పాయింటే. అన్నింటిని ఒకేలాగా చూడాలి కదా, మరి ఎందుకు చూడలే? డీజేలపై నియంత్రణ అవసరమని మాత్రం వీళ్ళు ఒప్పుకుంటున్నారు. వీళ్ళు కూడా ఎవరు? గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు. చట్ట ప్రకారం ఎన్ని డెసిబుల్స్ సౌండ్ ఉండాలో దాని ప్రకారం ముందుకెళ్ళాలి.
ఇస్లాం సూత్రాలకు విరుద్ధం. మిలాదున్నబీ ఇతర ర్యాలీల్లో డీజే టపాసులు పేల్చడం ఇస్లాం సూత్రాలకు విరుద్ధం. గతంలో ఎన్నడూ లేని విధంగా యువత వ్యవహరించింది. మత పెద్దలతో చర్చిస్తాం. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తాం. సుతారి ముస్లిం మత పెద్ద. ఇగో రాజాసింగ్ ఎమ్మెల్యే గోషామహల్. డీజేలపై నిషేధం విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇది సరైన నిర్ణయం కాదు. డీజేల కారణంగా ఇప్పటిదాకా ఎక్కడా గొడవలు కానీ అపశృతులు కానీ జరగలే. హిందూ పండుగలను టార్గెట్ చేసి డీజే టపాసులు బ్యాన్ చేయాలని చూస్తున్నారు. దేవి నవరాత్రులు, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. డీజేలు పెట్టి తీరుతాం. సౌండ్ లాకింగ్ పెట్టండి. సరే అట్లీస్ట్ అదన్నా చేయండి. ఎందుకంటే ఆ సౌండ్ ఎంత ఉండాలి, ఎంత డెసిబెల్స్ ఉండాలి, ఎంత ఉంటే చెవులకు కానీ గుండెకు కానీ ప్రమాదం, దీన్ని గుర్తించండి. ఎన్ని బాక్సెస్ ఉండాలి, ఇంతవరకే ఉండాలి. సో అట్లా కొన్ని కండిషన్స్ పెట్టి నియంత్రించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు. అది చేయాలి. పూర్తిగా నిషేధించినా కూడా కష్టమే. అది జరగని పని కూడా.